అచ్యుతాపురం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. ప్రమాదం జరిగినప్పుడు సరైన రీతిలో స్పందించకుండా గతంలో జరిగిన ప్రమాదాల గురించి ప్రస్తావించడం ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 years లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం. అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 20, 4, 21, 3, 22, 4, 23, 5. ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఇంకొకటి. ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. జగన్ హయాంలో జరిగే ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది.